లవ్ అని ఉంటుంది అనమాట. అంటే కామము, అత్యాస, ప్రేమ, ఈ మూడిటికి ఇదొక డిస్కోర్స్. ఇది మోస్ట్లీ డిస్కోర్స్ అంటే దీంట్లో చెప్పబడలేదు. ఇది మన డిస్కోర్సెస్లో చెప్పబడకుండా లార్డ్ మెహర్లో వేరే చోట కొన్ని చోట్ల బాబా ఏం చేశారంటే ప్రైవేట్ డిస్కోర్సెస్ తన మండలికి ఇచ్చిన డిస్కోర్స్లోంచి దీన్ని తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్. లస్ట్ అంటే కామం, గ్రీడ్ అంటే అత్యాస లేకపోతే దురాశ అనుకోవచ్చు, లవ్ అంటే ప్రేమ. అయితే ఈ మూడిటి గురించి బాబా చెప్తూ ఫస్ట్ ఇన్ఫాక్చుయేషన్ అనే దాంతో ప్రారంభించారు. ఇన్ఫాక్చుయేషన్ అంటే యువతి యువకుల మధ్యన ఉన్న ప్రేమ. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీన్స్లో ఉంటాం మనం. టీన్స్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన ఎదుటి ఆడవాళ్ళు మగవాళ్ళని కానీ మగవాళ్ళు ఆడవాళ్ళని చూసినప్పుడు కానీ ఒక రకమైన వ్యామోహం, మోహం కలుగుతుందన్నమాట. దాన్ని ఇన్ఫాక్చుయేషన్ అంటారు జనరల్గా. అది మామూలుగా మనకి సైకాలజీ పరంగా డిఫైన్ చేసే ఇన్ఫాక్చుయేషన్, దాన్ని ఆ విధంగా చెప్తారు. అది మనం తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే వ్యామోహం అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్చుయేషన్, లస్ట్ అండ్ గ్రీడ్ మే బి రిగార్డెడ్ యాజ్ ద లోవర్ పర్వర్టెడ్ ఫార్మ్స్ ఆఫ్ లవ్. అంటే అది కూడా ప్రేమలో భాగమే. ప్రతి ఒక్కటి కూడా ప్రేమ సంబంధమైనదే. బాబా అండం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ప్రేమ సంబంధమైనది. ఈ మోహము, కామము, ఈ అత్యాస ఇవన్నీ కూడా ప్రేమ సంబంధమైనవే. ప్రేమలే ఇవన్నీ కూడా ప్రేమే. అత్యాస అంటే ఎక్కువ ఆశ అయిపోవడం. వాడికి సపోజ్ వాడు ఏదో వాడికి గ్రీడ్ అంటే ఇంకా ఇంకా కావాలనుకోవడం. అంటే ఒకే వస్తువు మీద పర్వర్టెడ్ అంటారు ఇక్కడ బాబా. పర్వర్టెడ్ అంటే అది చెడు అనే ఒక చెడు రకమైన వక్రీకరించిన ప్రేమ అనమాట. అది ఆ పర్వర్టెడ్ ఫామ్ అనమాట. ఎక్కువైపోతుంది ఒక్కొక్క దాని మీద ప్రేమ ఎక్కువ అవడం అనమాట, వక్రీకరించిన ప్రేమ. సో అదే విధంగా లస్ట్ అంటే కామం, గ్రీడ్ అంటే అత్యాస, ఇవన్నీ కూడా కొంచెం నీచమైన ప్రేమ రూపాలే. ఇవన్నీ కూడా ప్రేమ రూపాలైనా నీచమైన ప్రేమ రూపాలే. అంటే ఉన్నతమైన ప్రేమ రూపాలు కాదు, నీచమైన ప్రేమ రూపాలే ఇవన్నీ కూడా. అయితే బాబా ఏమంటారంటే దాంట్లో బాబా వీళ్ళందరిని ఏమంటారంటే ఇన్ ఇన్ఫాచ్యుయేషన్ మ్యాన్ బికమ్స్ ఇనేమర్డ్ ఆఫ్ ఎ డిజైరబుల్ క్రీచర్. అంటే ఆ మోహంలో పడిపోతాడు ఎవడైనా. ఇప్పుడు చూడండి, అంటే అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అదే పరిస్థితి నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. మనం ఆ టీన్స్లో ఉండంగానే ఆ వ్యామోహం ఉంటుంది. అవతల దాన్ని ఏమంటారంటే తమ అవతల వాళ్ళ మీద వ్యామోహం ఉంటుంది. వాళ్ళు చూస్తున్నారా చూడట్లేదా, వాళ్ళ యందు అనురక్తి ఉంటుందా, వాళ్ళ యందు ప్రేమ ఉండదు. అదే వాళ్ళు ఒక రకమైన ఆకర్షణ ఉంటుందన్నమాట. సో ఈ వ్యామోహంలో పడిన మనిషి ఏమవుతుందంటే తను ఏ ఏ మనిషినైతే మోహిస్తాడో లేకపోతే ఏ మనిషినైతే వలస్తాడో వాడి యందు కోరిక విపరీతంగా ఉంటుంది. వ్యామోహం ఉన్నప్పుడు, మనకి వ్యామోహం ఉంటే మనము కోరుకున్న వాళ్ళ మీద, మనం ఎవరినైతే కోరుకుంటూ ఉంటామో వాళ్ళ మీద విపరీతమైన కోరిక ఉంటుందిట, విపరీతమైన కోరిక. ఇన్ లస్ట్ he develops sensual appetite for it. అంటే ఆ కామంలో ఇప్పటిదాకా వ్యామోహం గురించి చెప్పారు, ఇప్పుడు కామం గురించి చెప్తున్నారు. కామం ఏమవుతుంది, కామంలో అతని ఇంద్రియాలకు ఆకలేస్తూ ఉంటుందన్నమాట. అతని పంచేంద్రియాలకి ఆకలేస్తూ ఉంటుంది. అంటే ఆ ఇంద్రియాలకి క్షుధ ఎక్కువ అవుతుందన్నమాట వాడికి. అంటే ఆ ఇంద్రియాలని సంతృప్తి పరచాలి అనే భావన ఎక్కువైపోతూ ఉంటుంది ఆ మనిషికి. హీ క్రేవ్స్ టు పొసెస్ ఇట్. అంటే ఎంతైనా సరే ఏ విధంగా అయినా నేను దాన్ని పొందాలి అనే భావనలో ఉంటాడు ఆ కామంతో ఉన్నవాడు. ఎప్పుడూ కూడా కామంతో ఉన్నవాడు ఎప్పుడు తాను కామించిన దానిని పొందాలి అనే భావంతో ఉంటాడు ఎప్పుడైనా. పాసివ్ బ్లైండ్ సరెండర్ టు ద స్పెల్ ఆఫ్ కార్నల్ అట్రాక్షన్ ఈస్ ద బేన్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్. పాసివ్ అంటే మామూలుగా ఊరికినే ఉండి, అంటే గుడ్డిగా సరెండర్ అయిపోతూ ఉంటాం మనం. ఆ యొక్క ఇంద్రియాల యొక్క ఐహికమైన ఆకర్షణకి మనం గుడ్డిగా లొంగిపోతాం అన్నమాట. అంటే మనం అంటే కామం అంటే చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ఉంది,
ఆ డబ్బు ఎదురుగుండా అక్కడ పడుంది, మనకి రోడ్డు మీద డబ్బు పడుంది, మనకి సుమారుగా ఒక ₹1,00,000 పడున్నాయి. మనకి మనకి ఎంతలాగా ఆకర్షితులమైపోతామంటే మనం అది పొందాలి, అది పొందేదాకా మన యొక్క ఇంద్రియాలు, మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మన ఇంద్రియాలు శాంతించవు అది పొందేదాకా. మన మన మైండ్ మనకేం చేస్తూ ఉంటుందంటే తీసుకో 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 అని చెప్తూ ఉంటుంది. అదే ఒక స్త్రీయో పురుషుడో ఎదురుగుండా ఉన్నాడు, చాలా ఆకర్షణీయంగానే ఉన్నాడు, వాడితో ఏ విధంగా మనం కామ కోరిక తీర్చుకోవాలి అని అంటే ఆ కోరిక తీరేదాకా మనలో ఆ ప్రకోపనం పెరుగుతూ ఉంటుందన్నమాట బాగాను. సో బ్లైండ్ సరెండర్, చాలా గుడ్డిగా అవతల వ్యక్తులకి మనం లొంగిపోతాం, చాలా గుడ్డిగా ఈ ఇంద్రియ ఆకర్షణకి మనం గుడ్డిగా లొంగిపోతా అంట. బెయిన్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్ అదేంటంటే ఇది ఆ ఒక విషయం అన్నమాట. అది ఒక విషయం ఏ విధంగా మన ఒంటిలో ఇప్పుడు చూడండి, ఒక విషం పాకితే ఎలా పాకుతుంది, మనకి తెలియకుండానే మనం శరీరం అంతా ఏ విధంగా వ్యాపిస్తుందో ఆ విధంగా ఈ ఇన్ఫాచ్యుయేషన్, ఈ వ్యామోహం అనేది ఆ యొక్క మనకి కామం వస్తే వ్యామోహం వ్యాపిస్తుంది, మన శరీరం అంతా మనలో వ్యాపించేస్తుంది, జీవాత్మ అంతా వ్యాపిస్తుందిట. యాక్టివ్ అవేర్ అప్రిసియేషన్ ఆఫ్ ది ఇంట్రిన్సిక్ వర్త్ ఆఫ్ ది బిలవెడ్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ లవ్. అయితే ప్రేమలో ఏముంటుంది, ఇక్కడ బాబా ఎంత గొప్పగా కంపేర్ చేస్తారు చూడండి, ప్రేమని, కామాన్ని, వ్యామోహాన్ని. వ్యామోహము మూల కారణం అన్నమాట, మనలో వచ్చే మార్పుకి మూల కారణం. ఆ వ్యామోహం ఏమవుతుందంటే గుడ్డిగా వ్యామోహం పెంపొందించుకుంటే ఒక వ్యక్తి మీదో ఒక వస్తువు మీదో గుడ్డిగా వ్యామోహం పెంపొందించుకుని దానికి మనం అర్పణ అయిపోవడం అన్నమాట. అది పొందాలి అనే భావన మనలో కలగడం, ఆ వ్యామోహాన్ని మనం తీర్చుకోవాలి అని మనలో పెరిగిపోవడం, ఆ వ్యామోహం పెరిగిపోవడం, అది కామం అంటారు దాన్ని. అదే విధంగా మనకి అప్రిసియేషన్ అంటారు బాబా, అంటే మనము ప్రశంస అన్నమాట. మనం గుణాన్ని ప్రశంసించి చాలా గొప్పగా మనం గుణాన్ని ప్రశంసించి క్రియాశీలకంగా మనం ఏంటంటే మనం ఎప్పుడైతే జాగృతం అవుతామో, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి మనం ఎదురుగుండా ఒక వ్యక్తిని చూసాం, ఆ వ్యక్తి యొక్క గుణం మనకి నచ్చింది, ఆయన యొక్క గుణానికి మనం ఆకర్షితులమయ్యాం, ఆయన యొక్క ఆంతరంగికమైన విలువకి మనం ఆకర్షితులయ్యాం, అతనిలో మంచి 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 అంటే అతని యందు ఆంతరంగిక విలువ ఉంది, ఆయన యందు ఏదైతే నిజమైన విలువలు ఉన్నాయో ఆ నిజమైన విలువలకి మనం ఆంతరంగికంగా ఆకర్షితులైన నాడు అది ప్రేమ యొక్క ఆశీర్వాదం, అది ప్రేమ. మనం ఒక వ్యక్తి యొక్క ఆంతరంగికమైన విలువలకు, అతని గుణానికి ఆకర్షితులమైతే అది ప్రేమ అన్నమాట. అదే విధంగా మనము ఆ వ్యక్తి యందు వ్యామోహం, అంటే ఆ వ్యక్తి యందు మోహం పెంచుకుని ఆ వ్యక్తిని గుడ్డిగా ఆ వ్యక్తి యందు మోహించి మోహం కానీ మనము ఆ మోహం మోహిస్తే మనకది కామం అవుతుంది. అంటే కామానికి ప్రేమకి ఉన్న తేడా చెప్తున్నారు. కామం ఏం చేస్తున్నది, ఇంద్రియలోలత్వం గురించి చెప్తున్నది. ఇంద్రియలోలత్వం అంటే ఇంద్రియాలు ఏ విధంగా బానిసైపోతున్నాయో అది కామం చెప్తూ ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క మనిషి ప్రేమ ఏ విధంగా ఆంతరంగిక గుణాలని గ్రహిస్తుంది అనే విషయాన్ని ప్రేమ చెప్తున్నది. చూడండి ఎంత గొప్పగా, రెండిటికి మధ్యన నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇది ప్రేమ, అది ప్రేమే. ఒకటి నీచమైన ప్రేమ, ఒకటి ఉన్నతమైన ప్రేమ. ఇది రెండు ప్రేమే. కామం కూడా ఒక ప్రేమలో నీచమైన భాగమే. ప్రేమ అనేది అన్నిటికన్నా ఉత్కృష్టమైనది, కామము ప్రేమలన్నిటిలో నికృష్టమైనది అని చెప్పేసి బాబా అంటున్నారు. సో దీని గురించి అది మనకి బాబా రెండిటికి ఉన్న తేడా పర్ఫెక్ట్ గా చెప్పారన్నమాట. కామానికి మోహానికి, ఆ తర్వాత మోహం వలన ఆ కామం వస్తుంది. ఆ కామం ఏంటంటే తీర్చుకునేదాకా ఆ ఇంద్రియాలు శాంతించవు. కానీ ఆ యొక్క ఆంతరంగికమైన గుణాన్ని ఏదైతే మీకు ఆంతరంగికమైన గుణాన్ని దాని యొక్క విలువని పెంచేది ఏదైతే ఉందో అది ప్రేమ. బాహ్యమైన గుణాలని ప్రకోపింపజేసేది కామము. అది రెండిటికి తేడా అన్నమాట. లస్ట్ ఇస్ ద లోవెస్ట్
మోస్ట్ డిస్టార్టెడ్ ఫార్మ్ ఆఫ్ లవ్. లస్ట్ అనేది ఏంటంటే అన్నిటికన్నా, కామం అనేది అన్నిటికన్నా నీచమైందిట. అన్నిటికన్నా ప్రేమ యొక్క అన్నిటికన్నా వికారమైన రూపం అన్నమాట కామం. ప్రేమ యొక్క రూపాలన్నింటిలోకి వికారమైన రూపం కామం అన్నమాట. అంటే దాన్ని వక్రీకరించిన రూపం. అంటే ప్రేమ యొక్క రూపం ఏమైందంటే ఒకటి ముందు సొట్టగా ఉంటుంది, అన్నిటికన్నా ఎక్కువ సొట్టగా ఉండేది కామం అన్నమాట. ఆ మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా ఇప్పుడు మనకి ఒకసారి ఆదిక ఇరానీ 1977లో ఆయన అమెరికా వాళ్ళ దాంట్లోకి ఒక ఉపన్యాసం ఇస్తున్నారు. ఆదిక ఇరానీ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, బాబు ప్రేమ అనేది ఒకతను అడిగాడు, బాబాని ప్రేమించాలి, అసలు ఈ ప్రేమ అంటే ఏమిటి, ఎలా ప్రేమించాలి అని అడిగాడు. ఓర్ని అన్నాడు ఆయన ఆదిక ఇరానీ, బాబు నువ్వు మంచినీళ్ళు తెలుసు కదా, నువ్వు అన్నిటికన్నా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్, ఏ విధమైన మలినం లేని నీళ్ళు ఏవైతే రెయిన్ వాటర్ లాగా ఉంటుందో అది ప్రేమ. దాని తర్వాత డిస్టిల్డ్ వాటర్, నువ్వు బ్యాటరీలో యూజ్ చేసే డిస్టిల్డ్ వాటర్ ఉంటుందో దానికన్నా తక్కువగా ఉన్న ప్రేమ, అది నీ తల్లి ప్రేమగా పోల్చుకోవచ్చు. ఆ డిస్టిల్డ్ వాటర్ కన్నా నువ్వు ఇంట్లో తాగే కొళాయిలోంచి వచ్చే నీళ్లు అదొక సైనికుడి యొక్క ప్రేమగా పోల్చుకో. నేను ఉదాహరణకి చెప్తున్నాను, అంటే ఆయన వర్ణించాడు ప్రేమలో రకాలన్నమాట. జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట ఈ విషయాన్ని. అది అదొక సైనికుడికి ఉండే ప్రేమ, తన దేశం మీద ఉండే ప్రేమగా నీ ఇంట్లో ట్యాప్ లోంచి వచ్చిన వాటర్ క్యాప్ పోల్చుకోవచ్చు. అదే డ్రైనేజ్ లో పారే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక స్త్రీ పురుషుడి మధ్య ఉన్న కామపరమైన ఆ ప్రేమగా పోల్చుకోదాన్ని. అంటే అది డ్రైనేజ్ వాటర్ తో పోల్చాడు అనమాట. ఇంకా అన్నిటికన్నా మురికి నీరు ఏదైతే ఉంటుందో, అంటే ప్రతి వ్యక్తిని చూసి కాంభావం ప్రకటించే వాళ్ళు కొందరు ఉంటారు, అది ఏంటంటే మరుగు నీరు అనమాట. పూర్తిగా అది మరుగు కొట్టే నీరుగా అతను పోల్చాడు అనమాట దాన్ని. అంటే ఈ విధమైన అంటే కామము ఎంత చెడ్డదో అంటే అంత నీచమైందనమాట. లోయెస్ట్ ఫామ్, ఆ యొక్క ప్రేమ యొక్క వికృత రూపం అది ఆ కామం. ఇన్ లస్ట్ soul reliance is upon the quarry of senses with the consequent spiritual subordination of the soul. క్వారీ అనే మాట వాడారు ఇక్కడ. క్వారీ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్కడైనా రాళ్ల గనిని చూశారు, మీరు ఎప్పుడైనా రాళ్లతో క్వారీని చూస్తూ ఉంటారు కదా. ఈ క్వారీలో ఏమిటి, మీరు తవ్వుతూ ఉంటే ఏమొస్తూ ఉంటుంది, రాళ్ళు వస్తూ ఉంటాయి. ఆ రాళ్ళని మీరు ఏం చేస్తారంటే లోడ్ చేసుకుని లారీలో రాళ్ళని అమ్ముతూ ఉంటారు. జనరల్ గా మనం క్వారీ అంటారు దాన్ని. క్వారీ ఆఫ్ సెన్సెస్ అంటే మీరు ఎంత తవ్వుతూ ఉంటే మీకు అన్ని వస్తూ ఉంటాయి రాళ్ళు ఇంకాను. అదే విధంగా ఎంత లోతుగా తవ్వినా రాళ్ళు ఉంటూనే ఉంటాయి. అదే విధంగా మీ ఇంద్రియాల లోతుల్లో కూడా మీరు తవ్వుతూ ఉంటే కామం అంత ప్రగాఢంగా ఉంటుంది మీలో. అంటే మనలో, అంటే మీలో అంటే ఐ మీన్ దట్ ఐఎమ్ నాట్ సేయింగ్ నన్ను నేను ఎలిమినేట్ చేసుకోవట్లేదు. సో లస్ట్ అంటే ఈ కామన్ లో మనం ఈ ఇంద్రియాల మీదే ఆధారపడతాం పూర్తిగా. ఇంద్రియ లోలత్వం మీదే మనం పూర్తిగా ఆధారపడతాం. ఈ ఇంద్రియాలకి మనం పూర్తిగా బానిసైపోతాం పూర్తిగా. అవి ఏ విధంగా ఉంటాయి, ఇంద్రియాల తాలూకు ఈ కాముకత ఏ విధంగా ఉంటుందంటే క్వారీలో ఉన్న రాళ్ళలాగా ఉంటుంది. విత్ కాన్సిక్వెంట్ స్పిరిచువల్ సబార్డినేట్ అంటే ఏంటి, ఒకటి కింద పనిచేయడం, అంతే కదా. ఒకటి కింద పనిచేయడం, ఒకటికి లోకువై ఉండిపోవడం, ఒకటికి అణిగి ఉండిపోవడం అనమాట. అంటే మనకన్నా పరాధీనం అనమాట. ఆ పరధీనత ఏదైతే ఉందో ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఇంద్రియాలకి పరాధీనం అయిపోతున్నది ఆత్మ. అక్కడ ముఖ్యమైన అంశం అనమాట. కామంలో ఉండిన ముఖ్యమైన అంశము ఆత్మ ఇంద్రియాలకి పరాధీనత అయిపోతున్నది. Love, however, puts the soul in direct and reciprocal touch with the reality that is behind and beyond the form. అంటే నీ యొక్క రూపుకి ఆవల, నీ యొక్క రూపు వెనకాతల, అంటే నీ లోపల నీ రూపు వెనకాతల ఏముంది, నీ యథార్థం ఉంది. అది బాబా అన్నది, నీ రూపు వెనకాతల నీ యథార్థం ఉంది. ఒక్కసారి నువ్వు ఆ యథార్థాన్ని తెలుసుకుంటే నువ్వెవరో నువ్వు తెలుసుకున్నట్టే అంటారు బాబా. అంటే ఈ ప్రేమ ఏం చేస్తుందిట, ఈ ఆత్మని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఆ యథార్థంతో సంబంధం పెట్టుకునేటట్టు చేస్తుంది. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా, అంటే డైరెక్ట్ అండ్ రెసిప్రోకల్, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ ఆత్మని
అది పెట్టుకునేటట్టు చేస్తుంది. అంటే పరస్పర సంబంధం పెట్టుకునేటట్టు చేస్తుంది. ఆత్మ, ఆ ప్రియతముడు, ఈ ప్రేమికుడు ఇద్దరూ కూడా పరస్పర సంబంధం, ఒకళ్ళతో ఒకళ్ళకి పరస్పర సంబంధం ఉంటుందన్నమాట వాళ్ళిద్దరికీ కూడా. అది ఆ రూపముకి రూపం ఆవలు ఉన్న ఆ ప్రియతముడికి, అంటే భగవంతుడికి మీకు ఈ ప్రేమ ఏం చేస్తుందంటే పరస్పర సంబంధం ఉంచుకునేటట్టు చేస్తుంది. Lust therefore may be called as an experience heavy with the weight of its own corruption, while the exhalation of love seems to lend wings to the participant. అందుకనే ప్రేమ, కామం ఏంటిట? అది అవినీతి, బరువుతో కూడిన అవినీతి. చూడండి, ఎక్స్పీరియన్స్ హెవీ అంటే అనుభవం అన్నమాట, బరువుతో కూడిన అనుభవం అది కామం, అంతే కదా. ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, బరువుతో కూడిన అవినీతి అని బాబా ఎందుకన్నారో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా చూడండి. ఒకసారి మీరు ఒక రాయి ఉంది, ఆ రాయిని మీరు బురదలో వేయండి, ఏమవుతుంది? ఆ రాయి మళ్ళీ బురదలోంచి బయటకు వస్తుందా? అట్టడుగుకి వెళ్ళిపోతుంది. అలాగే కామంలో కూరుకుపోయిన వాడు అవినీతి, కామం తాలూకు అవినీతిలో కూరుకుపోయిన బరువుతో కూడిన అనుభవం అన్నమాట. ఏమవుతుంది అనుభవం ఉంటే? అలా లోపలికి కూరుకుపోతూనే ఉంటాడు, అలా లోపలికి కుంగిపోతూనే ఉంటాడు, ఎప్పటికీ బయటికి రాడు కామంతో ఉన్నవాడు. సో ఇది అన్నమాట, కామంతో ఉన్నది ఆ బరువు ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటాడు, కూరుకుపోతూ ఉంటాడు. వాడి అవినీతిలో వాడు మునిగిపోతూ ఉంటాడు. అంటే వాడి శరీరం వాడికి ఏం చెప్తే చేస్తూ ఉంటాడు. వాడు అవినీతి, వాడొక అవినీతితో వాడి ఇంద్రియాలతో వాడు అవినీతిగా చేద్దాం అనుకుంటాడు. ఆ ఇంద్రియాలతో అవినీతి, ఆ ఇంద్రియ లోలత్వానికి బానిసైన వాడు దాంట్లోనే కూరుకుపోతూ ఉంటాడు, బయటికి రాడు ఎప్పటికీ. కానీ ప్రేమ ఏం చేస్తుందంటే, ఇది మీ ఉచ్చస్థితికి వెళ్ళడానికి, అంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మీకు అది రెక్కలిస్తుంది. ప్రేమ రెక్కలు, ఎగరండి, ఇంకా ఎగరండి, ఇంకా ఎగరండి, ఇంకా ఎగరండి, అలా పైకి ఎగరండి, ఆ ప్రియతముడి దగ్గరికి ఎగరండి అని చెప్పేసి మీకు రెక్కలిస్తుంది అన్నమాట. సో కామానికి ప్రేమకి అంత తేడా ఉన్నది. అదే అన్నమాట, ఎంత తేడా ఉందో చూడండి. కామానికి ఒకటేమో మనకి లోపలికి లాగేస్తూ ఉన్నది, ఒకటేమో మనకి ఎగరడానికి రెక్కలు ఇస్తూ ఉన్నది. కామము ప్రేమ రెండిటికి ఎంత తేడా ఉన్నదో ఒక్కసారి గ్రహించవచ్చు. ఇన్ లస్ట్ దేర్ ఇస్ ఎ డార్ఫింగ్ ఆఫ్ లైఫ్, ఇన్ లవ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బీయింగ్. అసలు నాకు నచ్చిన ఈ ఎస్సేలో నాకు నచ్చిన చిన్న సెంటెన్స్ ఇదే అన్నమాట. ఇన్ లస్ట్ దేర్ ఇస్ డ్వార్ఫింగ్ ఆఫ్ లైఫ్. డ్వార్ఫ్ అంటే ఎవరంటే మరుగుజ్జు. డ్వార్ఫ్ అంటే ఈ కామంలో ఉన్నవాడు మరుగుజ్జుతనం వచ్చేస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వాడి జీవితం చిన్నగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే వాడి పరిధి చిన్నగా అవుతూ ఉంటుంది. వాడికి ఏ విధమైన అవగాహన రహితుడై ఉంటాడు. వాడి కామంలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా అవగాహన రాహిత్యంతో, ఇంద్రియలోలత్వంతో మునిగిపోయి ఎప్పుడూ కూడా వాడి జీవన పరిధిని తగ్గించుకుంటూ ఉంటాడు. వాడెప్పుడూ కూడా వాడి జీవన పరిధిని తగ్గించుకుంటూ ఉంటాడు, ఎప్పుడూ కూడా తగ్గిపోతూ ఉంటుంది కామంతో ఉన్నవాడికి. కానీ అదే ప్రేమలో ఉన్నవాడికి వాడి యొక్క ఉనికి పెరుగుతూ ఉంటుంది. అంతే కదా, మీరు భగవంతుడిని తెలుసుకున్న నాడు మీరు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు అని తెలుసుకుంటారు. మీరు సర్వవ్యాప్తి అంటే మొత్తం ప్రపంచం అంతా నేనే, ప్రతి జీవి యందు నేనే ఇక్కడ నేనే ఆ జీవుల్లో ఉన్నాను, నేనే మీలో ఉన్నాను, నేనే నాలో ఉన్నాను అని ప్రతి ఒక్కరిలో కూడా తన యొక్క సత్స్వరూపాన్ని గ్రహించగలిగిన వాడు ప్రేమికుడు. ప్రతి దానిలోనూ కూడా ఇంద్రియలోలత్వం కలిగిన వాడు కాముకుడు అన్నమాట. ఆ కాముకుడికి వాడికి అంతే కనిపిస్తుంది, ఆ చిన్న జీవితం వాడిది. ఎంతసేపు కామం, ఆ ఇంద్రియాలే కనిపిస్తాయి. ప్రేమికుడికి ప్రపంచం అంతా తానే అంటే భగవంతుడై ఉన్నాడు, ప్రపంచం అంతా భగవంతుడే అయి ఉన్నాడు. ఆ ప్రేమే ప్రపంచం అంతా ప్రేమే ఉంది, అన్ని జీవుల యందు ప్రేమ మిళితమై ఉన్నది అనే భావం ఉన్నవాడు ప్రేమికుడు అన్నమాట. సో అది ఎక్స్పాన్సివ్ అంటే అది మొత్తం అంతా ఇలాగ పెరిగిపోతున్నట్టు ఉంటుంది అనమాట. మొత్తం ప్రపంచాన్ని అంతా కలుపుకుంటున్నది. ఏది? ప్రేమ. కామము మరుగుజుతనం ఉంటుందన్నమాట. మరుగుజుతనం చాలా మనని కుంచుకుపోయేటట్టు చేసేది కామం. సో నౌ ద స్టెరిలిటీ ఆఫ్ లస్ట్ డిప్లీట్స్ ద స్పిరిట్. ఇక్కడ బాబా వాడిన పదాలు చాలా గొప్పగా వాడారండి. స్టెరిలిటీ
అంటే ఏంటంటే మనకి మానవుడికి స్టెరిలిటీ అంటే నిస్సంతతి అంటారు. అంటే సంతాన విహీనత అన్నమాట, సంతానం లేకపోవడం. అంటే ఏమిటవుతుందో వాడు గొడ్డుపోవడం అంటారు దాన్ని. అంటే ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా వాడు గొడ్రాలైపోయింది గొడ్డుపోయాడు అంటారు. జనరల్ గా మనకి తెలుగులో పదం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి మరి పిల్లలు పుట్టరు. అదే విధంగా ఈ కామంలో ఉన్నవాడు ఆ జీవాత్మ, వాడి యొక్క జీవాత్మ స్టెరిలిటీ అంటే వాడికి సంతానరహితంగా, అంటే వాడికి ఏ విధమైన ఇంకా వాడికి ఏం ఉండదు అన్నమాట. ఇంకా దాని నుంచి ఆ కామం వలన వాడికి ప్రయోజనం ఉండదు, అంతవరకే ఉంటుంది. ఆ ఇంద్రియ లోలత్వం వరకే వాడికి కామం వాడికి పనిచేస్తుంది అనమాట. It generates a sense of hopeless dependence upon a form which is regarding belonging to another entity. అంటే హోప్లెస్, ఇట్ జనరేట్స్ ఏ సెన్స్ ఆఫ్ హోప్లెస్ డిపెండెన్స్. అంటే నిరాశతో కూడిన ఆధారపడతాం అన్నమాట వేరే వాళ్ళ మీద, ఇంకొక రూపం మీద. అంటే ఇప్పుడు చూడండి, మగవాళ్ళు ఆడవాళ్ళపై, ఆడవాళ్ళు మగవాడిపై ఈ కామం ఉన్నందున అదేమవుతుంది, ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. వాళ్ళకి ఆ కాముకత తీర్చుకునేంత వరకే ఒకరిపై ఒకళ్ళు ఆధారపడి ఉంటాయి. అది కూడా అది హోప్లెస్సే కదా, అదేం హోప్ తో కాదు కదా, ఏదో హోప్ తో కాదు కదా, హోప్లెస్నెస్ అంతా దానివల్ల. అది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడతాయి. అదేంటంటే ఆ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడతాయి. ఎంతవరకు ఆధారపడతాయి, నిరాశాపూరితంగా ఆ నిస్పృహలతో ఆధారపడతాయి అన్నమాట. కానీ లవ్ ఎన్హాన్సెస్ ద స్పిరిట్. ఆత్మని ఏం చేస్తుంది, ప్రేమ ఏం చేస్తుంది, ఈ జీవాత్మని పెంపొందిస్తుంది. దాన్ని ఎక్స్పాన్షన్ అంటే ఎన్హాన్స్ చేస్తుంది, దాన్ని పూర్తిగా మొత్తం పెరిగిపోయేటట్టు చేస్తుంది, ఈ ఆత్మ పెరిగేటట్టు చేస్తుంది. ఇట్స్ సీక్రెట్ ఫైర్ ఫ్యూజెస్ ద లైవ్స్ ఆఫ్ ద లవర్ అండ్ బిలవెడ్. ఆ ప్రేమ యొక్క పవిత్రమైన అగ్ని ఈ ప్రియతముణ్ణి ప్రేమికుణ్ణి ఏకం చేసేస్తుంది. అంటే చూడండి, ఇక్కడ బాబా ఇక్కడ ద సీక్రెట్ ఫైర్ ఫ్యూజెస్ అంటే ప్రియతముడికి ప్రేమికుడికి మధ్యన ఉన్న ఏదైతే ఆ అగ్ని, ప్రేమాగ్ని ఉందో, ఆ సీక్రెట్ ఫైర్, దాన్ని ఎలా పోల్చారు, పవిత్రాగ్నితో పోల్చారు బాబా. అంతే కదా. మరి ఒకరికొకరు విరహం ఉంటుంది, ప్రియతముడిపై ప్రేమికుడి యొక్క విరహం ఉంటుంది. ఆ విరహం జ్వలిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విరహంలో ఏది వేసినా ప్రియతముడు తప్పించి, బాబా తప్పించి ఇంకేం కనిపించదు మనకు ఆ స్టేజ్ వచ్చేసరికి. అంటే అప్పుడు ఏమవుతుంది, దాంట్లో మన జీవితాన్ని పూర్తిగా మనం దహించుకుపోతాం, మనం దహించేటట్టు చేస్తాం ఆయన మీద ఉన్న విరహంతో. సో అదేం చేస్తున్నదంటే మన జీవితాన్ని ఎన్హాన్స్ చేస్తున్నది, మన యొక్క జీవనాన్ని ఆ తర్వాత విరహాగ్ని అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మన జీవనం, మనం ఆయనలో కలిసిపోతాం. ఆయనలో కలిసిపోయామంటే అర్థం ఏంటి, ఈ మొత్తం ప్రపంచం అంతా వ్యాపించేస్తాం, మనమే ఉంటాం ప్రపంచం అంతా. సో ఆ విధంగా అది మన జీవాత్మని, ఏ జీవాత్మ అయితే ఉందో ఆ జీవాత్మని ఎన్హాన్స్, ఉత్కృష్టం చేస్తుంది, పెంపొందిస్తూ ఉంటుంది ఈ ప్రేమ. అది మనని, ప్రియతముణ్ణి ప్రేమికుణ్ణి ఏకం చేస్తుంది. వాళ్ళ ఇద్దరి యొక్క సామర్థ్యాన్ని పెంచేస్తుంది అన్నమాట ఏకంగా. ఇప్పుడు ప్రీతముడి యొక్క సామర్థ్యం, ప్రేమికుడి యొక్క సామర్థ్యం అలా పెరిగిపోతూ ఉంటుంది. ఇద్దరు కూడా ఈ ప్రీతముడు ఇంత ప్రేమిస్తాడు, ప్రేమికుడు ఒక కేజీ ప్రేమిస్తే ప్రీతముడు 2 కేజీలు ప్రేమిస్తాడు. అప్పుడు ప్రేమికుడు ఇంకో 3 కేజీలు ప్రేమిస్తాడు, ప్రీతముడు 4 కేజీలు ప్రేమిస్తాడు. ఇలాగ ప్రేమ పెంపొందించుకుంటూ ఆ ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఆ ప్రేమలో ఉన్న గొప్పతనము. ప్రేమ మిమ్మల్ని పెంపొందిస్తుంది, కామము మిమ్మల్ని కుంచేస్తుంది, క్షీణించేస్తుంది. కామము మీ జీవాత్మని క్షీణించేది కామము, మీ ఆత్మని పెంపొందించేది ప్రేమ. నెక్స్ట్, లవింగ్ ద హోల్ వరల్డ్ ఈస్ ఇన్ డీపెస్ట్ సెన్స్ ఈక్వలెంట్ టు ది లివింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. అంటే అసలు నిజంగా ప్రపంచాన్ని మొత్తం ప్రేమించడం అంటే నిజంగా దాని లోతైన భావం ఏంటో తెలుసా? బాబా అంటున్నారు, నిజంగా ప్రపంచాన్ని ప్రేమించడం అని అంటే దాని లోతైన భావం ఏంటో తెలుసా? ఈ మొత్తం పరిపూర్ణంగా ఈ పరిపూర్ణ ప్రపంచంలో జీవించడమే. అంటే పరిపూర్ణతతో ప్రపంచంలో జీవించడమే నిజంగా ప్రపంచాన్ని ప్రేమించడంట. ఈ ప్రపంచం యొక్క, ముఖ్యంగా ఇక్కడ ఈ పదానికి అర్థం ఏంటంటే లవింగ్ ద హోల్ వరల్డ్ అంటే ఈ ప్రపంచాన్ని ప్రేమించడం అంటే ఈస్ ఇన్ ద డీపెస్ట్ సెన్స్, అంటే లోతైన భావంతో మనం కానీ తీసుకుంటే
ప్రపంచంలో జీవించడం అనే లోతైన భావాన్ని మనం తీసుకుంటే లివింగ్ ఇన్ ద హోల్ వరల్డ్, ఈ మొత్తం ప్రపంచంలో జీవించడమే అంటున్నారు. ఈ ప్రపంచంలో జీవిస్తే మనం ఈ ప్రపంచాన్ని ప్రేమించినట్టే అని అంటున్నారు. అంటే దీని అర్థం చూడండి, బాబా ఒకానొక చోటు అంటారు, ఈ ప్రపంచంలో జీవించడం అంటే ఇప్పుడు మనందరం జీవిస్తున్నాం. ఒకళ్ళ వీక్నెస్ ఒకళ్ళని గౌరవించుకుంటూ, ఒకరి ప్రేమని ఒకళ్ళు అంగీకరిస్తూ, ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకళ్ళు గౌరవించుకున్నట్టయితే అది నిజంగా ఈ ప్రపంచంలో కలిసి జీవిస్తున్నట్టే మనందరం కూడా. ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉంటే, ఈ ప్రపంచంలో జీవించడం అంటే అర్థం ఏంటి? ప్రతి జీవితో కూడా నేను మిళితమై ఉన్నాను అనే భావన కలిగి ఉండడమే ఈ ప్రపంచంలో జీవించడము. అంటే ఈ మొత్తం దీంట్లో అంతే, ప్రపంచంలో నేను ప్రతి జీవితోనూ నాకు సంబంధం ఉంది, సంబంధం ఉంది. ఏ జీవి నాకు శత్రువు కాదు అనే భావంతో నేను జీవించడమే ఈ ప్రపంచంలో జీవించడము. అదనమాట బాబా అంటున్నారండి, ప్రపంచాన్ని ప్రేమించడం అంటే ఈ ప్రపంచంలో జీవించడమే. లస్ట్ ఈజ్ ఎ బ్లండరింగ్ ఇంటూ సపరేట్నెస్ అండ్ గ్రీఫ్. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే కామం ఏం చేస్తుందంటే ప్రత్యేకత, మీకు విచారం తీసుకొస్తుంది. అదే విధంగా ఒక సపరేట్నెస్, ఒక ప్రత్యేకత మీకు తీసుకొచ్చేస్తుంది. మీరు వేరు అనే భావం తీసుకొచ్చేస్తుంది కామం అంతే కదా. కామం ఏం చేస్తుంది? కామం అంటే ఇంద్రియాల వల్ల ఏదైతే వచ్చిందో అది ఎప్పుడూ కూడా ఇంద్రియ లోలత్వం వల్ల వచ్చిందో మనకి ఎప్పుడూ కూడా అది దాన్ని వేరు భావం తీసుకొస్తుంది అనమాట. మనం ప్రత్యేకం చేసేస్తుంది. మన ఇంద్రియాలు నేను వేరే వాడు వేరే అనే భావం వస్తుంది ఇంద్రియాలతో. కానీ అదే ప్రేమతో ఉంటే వాడు నేను ఇద్దరం ఒకటే. ఎందుకంటే వాళ్ళలో ప్రేమ ఉన్నది, నాలో ప్రేమ ఉన్నది. రూపాలు మనం అక్కడ రూపం చూడం, మనం ఒక్క ప్రేమని మాత్రమే చూస్తాము. సో ఇక్కడ ఈ ప్రేమ ఏమవుతుందంటే, కామం ఏం చేస్తుంది? మనకి ప్రత్యేకతను తీసుకొస్తుంది, మనకి బాధని తీసుకొస్తుంది, మనకి దుఃఖాన్ని తీసుకొస్తుంది. లవ్ ఏ ప్రోగ్రెషన్ ఇంటూ యూనిటీ అండ్ జాయ్. ప్రేమ ఏం చేస్తుంది? మన యొక్క ఏకత్వాన్ని పెంపొందిస్తుంది, మన యొక్క మనకి సంతోషం కలగజేస్తుంది ప్రేమ. అంటే ప్రోగ్రెషన్ అన్నమాట. ప్రోగ్రెషన్ అంటే అలా ఇంకా పెంపొందించుకుంటూ పోవడం అన్నమాట. ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే మనకి ప్రేమ వలన ఏమవుతుందంటే ఏకత్వం పెరుగుతుంది, మనకి సంతోషం పెరుగుతుంది. లస్ట్ ఈస్ డిసిపేషన్. అంటే మనకి మొత్తం అంతా లస్ట్ ఏం చేస్తుందంటే ఈ కామం ఏం చేస్తుంది? మనని డిసిపేట్ అంటే మొత్తానికి మనల్ని ఏం చేస్తుందంటే చెల్లాచెదురు అయిపోతుంది అనమాట. మనల్ని ఏం చేస్తుంది? మనం చెదరగొట్టేస్తుంది, మనని పూర్తిగా దుర్వ్యయం చేస్తుంది అనమాట. మనం పూర్తిగా అంటే మనకి చెడు నడత నేర్పిస్తుంది ఈ కామం అనేది, దుష్ప్రవర్తన నేర్పిస్తుంది కామం అనేది మనకి. కానీ ప్రేమ ఏం చేస్తుందంటే రీజనరేషన్, మనకు జ్ఞాన జ్యోతినిస్తుంది, పునర్జన్మనిస్తుంది అనమాట. అంటే రీజనరేషన్ అంటే కొత్త మార్గం, అంటే పునర్జీవనం ఇస్తుంది అనమాట, కొత్త జీవనాన్ని ఇస్తుంది. అప్పటిదాకా నువ్వు ఆ ఇంద్రియ లోలత్వానికి గురైన వాడు ఒక్కసారి ప్రేమించడం ప్రారంభిస్తే వాడు ఏమవుతుంది? అప్పటిదాకా వాడు క్షీణించిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్జీవనం అంటే తిరిగి చిగురించడం చేస్తాడు అనమాట. వాడు అంటే క్షీణించిపోయిన మొక్క ఏ విధంగా తిరిగి జీవిస్తుందో అదే విధంగా కామము క్షీణించేటట్టు చేస్తుంది, ప్రేమ మిమ్మల్ని చిగురించేటట్టు చేస్తుంది. లస్ట్ ఈస్ ద క్రేవింగ్ ఆఫ్ సెన్సెస్. ఈ కామం అనేది అది క్రేవింగ్ అంటే ఆ మొత్తం వాంఛలు అన్నమాట. ఇంద్రియాలకి ఇంద్రియాలని వాంఛిస్తూ ఉంటుంది కామము. లవ్ ద రీచింగ్ అవుట్ ద స్పిరిట్. ఆ జీవాత్మని ఏ విధంగా చేరాలో, ఆత్మని ఏ విధంగా చేరాలో ప్రేమ నేర్పిస్తుంది. ఈ కామం ఏం చేస్తుందంటే ఇంద్రియాలని మనకి ఏ విధంగా, ఇంద్రియ లాలసత్వం ఏ విధంగా మనం తీర్చుకోవాలో ఆ కామం నేర్పిస్తూ ఉంటుంది. ఇన్ లస్ట్ దేర్ ఈస్ ఎక్సైట్మెంట్, ఇన్ లవ్ దేర్ ఈస్ ట్రాంక్విలిటీ. లస్ట్లో ఉద్రేకం అంటే కామంలో ఉద్రేకం ఉంది, ప్రేమలో ప్రశాంతత ఉంది. కామంలో కామంలో ఏముందంటే అది ఉద్విగ్నత ఉందన్నమాట, ఎక్సైట్మెంట్ ఉంది, ఉద్రేకం ఉంది, ప్రకోపనం అంటాం మనం దాన్ని. ఎక్సైట్మెంట్ ఉంది అది పూర్తిగా, అంటే దాంట్లో అది మిమ్మల్ని ఉద్రిక్తుల్ని చేస్తుందన్నమాట పూర్తిగా. లస్ట్ సీక్స్ ఫుల్ఫిల్మెంట్,
లవ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్. మీకు ఏదైతే ఒక విషయం ఉందో ఆ విషయాన్ని కోరిక తీర్చుకోవడంలో ఉంటుంది ఫుల్ఫిల్మెంట్. అంటే కోరిక తీర్చుకో అని నీ కామం నేర్పిస్తూ ఉంటుంది అనమాట. అంటే నీకు అది సమాప్తి, కోరికను ఏ విధంగా అయినా సమాప్తం చేసుకో, కామం అది నేర్పిస్తుంది అనమాట. కామం నిన్ను తీర్చుకోమంటుంది, తీర్చుకో ఆ కామాన్ని నెరవేర్చుకో అని ఉంటుంది. కానీ ప్రేమ నీకు అనుభవాన్ని ఇస్తుంది. ఎంత గొప్ప అనుభవాన్ని ఇస్తుందంటే ప్రేమ గొప్ప ఉత్కృష్టమైన అనుభవాన్ని నీకు ఇస్తుంది. అది ప్రేమకి కామానికి ఉన్న తేడా. సో దీని తర్వాత గ్రీడ్ అని వస్తుంది. ఈ గ్రీడ్ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడైనా చూద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. జై బాబా అండి. జయసన్ గారు చాలా చక్కటి విషయాలు. కామము, అత్యాశ, ప్రేమ ఇవి ఎలాగ మనల్ని పతనం చేస్తాయి, వాటి నుంచి మనం ఎలా తొలగాలన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. విజయలక్ష్మి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మాలతీరావు గారు, ఉమారాణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. విజయలక్ష్మి గారు చిన్న సంకీర్తన చేయండి దయచేసి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మా. ఒక్క నిమిషం. జై బాబా, ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమసగుట విచిత్రమే. మెహర్ బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమసగుట విచిత్రమే. ప్రేమ తానని చాటి చెప్పుట సోజమే, ప్రేమ తానని ప్రేమ హృదయాలలో నిలుచుట మహత్యమే. మెహర్ బాబా పేరు బడయుట అసాధ్యమే, మస్తు రక్షణ చేసి చూపుట జటిలమే, మౌనమున సందేశమొసగుట విచిత్రమే. మస్తు రక్షణ చేసి చూపుట జటిలమే, జై బాబా అండి. విజయలక్ష్మి గారు జై బాబా అండి. మీరు ప్రతి సహవాస్కి ఇలాగే చేస్తున్నారు. మీరు ప్రేయర్ అన్న, హారతన్న, పాట అన్న. జై బాబా చేయండి. ఉన్న తోడును నేనంటూ తెలుపుట సత్యమే, ఉత్తమోత్తమ బాట చూపుట దివ్యమే, ఉత్తమోత్తమ బాట చూపుట దివ్యమే. మెహర్ బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమసుగుట విచిత్రమే, మేలు కొలిపి మోక్షమసుగుట విచిత్రమే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మూర్తి గారు థ్యాంక్స్ అండి. అందరికి జై బాబా. జై బాబా తల్లి. జై బాబా. ఇప్పుడు మాలతీరావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఉమారాణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. వినిపిస్తున్నదా మూర్తి? వినిపిస్తోందండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఆ దేవ దేవుడే అరుడెంచెను మానవుడే, ఆ దేవ దేవుడే అరుదెంచెను మానవుడే, అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి
అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి అంతులేని ప్రేమ సిరిలో అందించెను ప్రియతముడే. అంతులేని ప్రేమ సిరులనందించెను ప్రియతముడే. ఆ దేవుడే అరుదించెను మానవుడే. అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి అంతులేని ప్రేమ సిరిల అందించెను ప్రియతముడే. ఆ దేవుడే అరుదించెను మానవుడే. సర్వమతములన్నీ నాకు చెందినవే అనుచు సర్వమానవాళి కొరకు అరుదించి తిననుచు. సర్వమతములన్నీ నాకు చెందినవే అనుచు సర్వమానవాళి కొరకు అరుదించి తిననుచు. ప్రేమే తన మతమని ప్రేమ కోరుకొమ్మని ప్రేమే తన మతమని ప్రేమ కోరుకొమ్మని ప్రేమ సిరులు పంచి తాను ప్రియతము తండ్రి గమసలే. ఆ దేవుడే అరుదించెను మానవుడే. ఆ దేవుడే అరుదించెను మానవుడే. ఏ నామము తలచిన తాను పలుకుతానని ఏ పూజలు సెలిపినా తనకు చెందుతాయని ఏ నామము తలచిన తాను పలుకుతానని ఏ పూజలు సలిపినా తనకు చెందుతాయని రాముడనే నేనని కృష్ణుడనే నేనని రాముడనే నేనని కృష్ణుడనే నేనని బుద్ధ క్రీస్తు మహమ్మద్ గారు తెంచితి నేనని. ఆ దేవుడే అరుదించెను మానవుడే. ఆ దేవుడే అరుదించెను మానవుడే. ఏకాంత వాసములు ఎన్నో పర్యటనలు ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు. ఏకాంత వాసములు ఎన్నో పర్యటనలు ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు. కఠిన మౌన వ్రతములో కారణమేమున్నదో కఠిన మౌన వ్రతములో కారణమేమున్నదో కలత వీడమనుటలో కరుణ ఎంత ఉన్నదో. ఆ దేవుడే అరుదించెను మానవుడే. అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి అంతులేని ప్రేమ సిరుల అందించెను ప్రియతముడే. ఆ దేవుడే అరుదించెను మానవుడే. ఆ దేవుడే అరుదించెను మానవుడే. జై బాబా మూర్తి. థ్యాంక్ యూ అందరికీ. జై బాబా. జై బాబా. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు జి నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఉమారాణి గారు సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత శారద గారు, మెహర్మాయి గారు, శర్మ గారు సిద్ధంగా ఉండాలి. అమ్మ జి నాగమణి. జై బాబా. ఓకే, జి నాగమణి గారు సిద్ధంగా లేరు. ఉమారాణి గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా. సారీ, ఇందాక ఫోన్ వచ్చింది. పర్వాలేదు. అవతార్ మెహర్ బాబాకి జై. 1 minute అండి. జై బాబా. ఎంత జీవితము
వ్యర్థము చేసితి మెహరుని సేవలో గడపకుండగా. ఎంత జీవితము వ్యర్థము చేసితి మెహరుని సేవలో గడపకుండగా. ఇహ సౌఖ్యములే పరమావధి అని, ఇహ సౌఖ్యములే పరమావధి అని దేహ సుఖములకే దేవురించి తిని, దేహ సుఖములకే దేవురించి తిని. ఎంత జీవితము వ్యర్థము చేసితి మెహరు సేవలో గడపకుండగా. ఎంత జీవితము వ్యర్థము చేసితి మెహరుని సేవలో గడపకుండగా. కరుణామయుడు ప్రేమ స్వరూపుడు, కరుణామయుడు ప్రేమ స్వరూపుడు ఇచ్చిన పిలుపునే పెడచెవి పెట్టి, ఇచ్చిన పిలుపునే పెడచెవి పెట్టి పారిపోయి తిని పొగరుబోతునై, పారిపోయి తిని పొగరుబోతునై. ఎంత జీవితము వ్యర్థము చేసితి మెహరుని సేవలో గడపకుండగా, మెహరుని సేవలో గడపకుండగా. అనురాగముతో ఆహ్వానించిన, అనురాగముతో ఆహ్వానించిన అవతారమూర్తినే అవమానించితి, అవతారమూర్తినే అవమానించితి. అహంకారముతో అజ్ఞానముతో, అహంకారముతో అజ్ఞానముతో ఎంత జీవితము వ్యర్థము చేసితి మెహరుని సేవలో గడపకుండగా. ఎంత జీవితము వ్యర్థము చేసితి మెహరుని సేవలో గడపకుండగా. ఎంత జీవితము వ్యర్థము చేసితి మెహరుని సేవలో గడపకుండగా. జై బాబా, చాలా చక్కటి సంకీర్తన. అంత చక్కగా మీరు ఆ భావంతో భావావేశంతో పాడారు. జై బాబా అమ్మ, మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు జి నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కె శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ నాగమణి. ఓకే, శారదా ప్రసాద్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా, నేను జర్నీలో ఉన్నాను, హారతి చేస్తాను. ఓకే, జై బాబా. అయితే మెహర్మాయి గారు మీరు సంకీర్తన చేయండి. మెహర్మాయి గారు. మెహర్మాయి గారు. ఓకే, శారద్ ఇది మన శర్మ గారు. జై బాబా. జై బాబా. మీరు సంకీర్తన చేయండి. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. సంకీర్తనే కదా. ఓకే. రాధేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా. రాధేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా. మాయకు లోబడి నిన్ను మరచి కనిపించడిదే నిత్యమని
మాయకు లోబడి నిన్ను మరచి కనిపించెడిదే నిత్యమని కనుమరుగై బోధించే సూక్తుల పాటించని ప్రతిఫలమిదియా రాదేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా పూర్వపు వాసనలి రీతి మోహాబ్దిని బంధించే విధి పూర్వపు వాసనలి రీతి మోహాబ్దిని బంధించే విధి నీదు సహాయము లేక అపాయం దాటుట దుర్లభమీ భువిలో రాదేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా బాధల కోర్చుటే భవహరమా శోధించుట సాధించుటక బాధల కోర్చుటే భవహరమా శోధించుట సాధించుటక మెహర్ ప్రభు నీ పాదాబ్జములను విడువని వరమిడు వేడుకతో రాదేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా మూర్తి గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి శర్మ గారు చాలా చక్కటి సంగీతం చేశారు మీకు జై బాబా ధన్యవాదాలు అరుణమ్మ ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పండి జై బాబా జి నాగమణి గారు మెహర్మాయి గారు లైన్ లో ఉన్నారు కానీ అన్మ్యూట్ అవటం లేదు జి నాగమణి గారు జై బాబా అమ్మ మీరు ప్రార్థన చేయండి మెహర్మాయి గారేమో నామం చేస్తారు శారదా ప్రసాద్ గారు హారతిస్తారు అలాగేనండి జై బాబా జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా की जय ఓ పర్వదిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడువు అద్వైడువు నిరుపమానుడువు నీ ప్రమాణము ఎవ్వరును ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడువు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు నీవు ఎల్లప్పుడూ నింటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవెల్లప్పుడూ నుందువు నీవు అంతటను గలవు అన్నింటా ఉన్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు 3 లోకాలలో ఉన్నావు ముల్లోకాల ఆవల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవు అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞాన సాగరుడువు సర్వజ్ఞుడువు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు పరమాత్మవు అల్లాహ్ ఇలాహి యజ్దాన్ ఔహ్రామజ్దా ప్రియతముడైన భగవంతుడు నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్
ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమని గుర్చునెట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారు మగునంత వరకును నిన్ను ఇంకనూ అత్యంత అధికముగా ప్రేమించినట్లా మాకు సహాయం చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు మెహర్ బాబా నీ కొంగును దృఢముగా పట్టుకున్నట్లు నీ కొంగును విడవకున్నట్లు మా అందరికి సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ జై యూ. బాబమ్మ, జై బాబా. ఇప్పుడు మెహర్మాయి గారిని ఒక 2 నిమిషాలు నామం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత 1 నిమిషం మౌనము, తర్వాత హారతికి శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి మెహర్మాయి గారు. జై బాబా అండి, అందరికి జై బాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మేర్ బాబా కి జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మేర్ బాబా కి జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మేర్ బాబా కి జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మేరు 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 బాబా కి జై. అవతార్ మేరు బాబా కి జై. జై బాబమ్మ. ఇప్పుడు 1 నిమిషం మౌనం ఉందాము. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై.
ఇప్పుడు ప్రీతమునికి హారతి ఇవ్వాల్సిందిగా శారదా ప్రసాద్ గారిని కోరుకుంటున్నాను. జై బాబా అండి. శారదా ప్రసాద్ గారు. జై బాబా అండి, జై బాబా, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। हुआ लहर से ही है जिसकी सृष्टि का निर्माण, उसकी दैवी अनंतता का कैसे हो अनुमान। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। प्रेम दीप में ये जलाओ, निबड़ा अंधेरा मिटता पाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ, तुम मुझको सरसाओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारे बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, आदि अंत का लय हो घेरा, खुले नयन दिखे सवेरा, खुले नयन दिखे सवेरा, तुम मुझ में छा जाओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय,
प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा। థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. అందరికీ జై బాబా. అందరికీ థ్యాంక్స్. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా ప్రభు మన అందరి చేత దగ్గరుండి చేయించారు. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో మొదటి శారద గారు ప్రీతమునికి ఇచ్చే హారతితో ఈ కార్యక్రమం సమాప్తమైంది. అలాగే జయేశన్ గారు కూడా బాబా విషయాలను చాలా చక్కటి ఉదాహరణలతో మనకి ఎంతో సవివరంగా వివరించారు. ప్రేమికులందరూ కూడా ప్రీతముని ఎడల చక్కటి ప్రేమని పాటల రూపంలో తెలియపరిచారు. కాబట్టి అందరికీ కూడా పేరు పేరున జయబాబాలు, ధన్యవాదాలు. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మనందరం కలుసుకుందాం. అంతవరకు అందరికీ కూడా జయబాబాలు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా.